పదే పదే గుర్తుపెట్టుకోండి, ద్రవ్యోల్బణ కాలంలో అప్పు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు, అప్పు తీసుకున్న వాళ్ళు బాగుపడతారు, రుణగ్రహీతలు. అప్పు ఇచ్చిన వాళ్ళు నష్టపోతారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇది బాగా మనం ఆన్సర్ ఎగ్జామ్లలో ప్రతి పోటీ పరీక్షల్లో ప్రతి జనరల్ స్టడీస్లో చాలాసార్లు ఇప్పటివరకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో బిట్ అడిగాడు. కానీ చాలామంది రుణదాత దిద్దుతారు కానీ రుణగ్రహీత దిద్దట్లేదు. పదే పదే గుర్తుపెట్టుకోండి, అప్పు ఇచ్చిన ఆయన నష్టపోతాడు, అప్పు తీసుకున్న ఆయన బాగుపడతాడు. ఎగ్జాంపుల్ ఒక ఆయన రుణదాత అప్పు ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 బస్తాల ధాన్యం అమ్మిండు. ఒక బస్తా 1000 రూపాయలు అమ్మి రుణగ్రహీతకు అప్పిచ్చాడు, 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు. 1,00,000 రూపాయలు అప్పిచ్చాడు ఎగ్జాంపుల్. అంటే 100 బస్తాల ధాన్యం అమ్మిండు. ఒక బస్తా ధాన్యం 1000 రూపాయలు ప్రజెంట్. అంటే 1,00,000 రూపాయల అప్పు ఈ రుణదాత రుణగ్రహీతకి ఇస్తే ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత 2 రూపీస్ ఇంట్రెస్ట్ లెక్క రుణదాతకు 24,000 వడ్డీ, అసలు 1,24,000 ఇచ్చాడు. మరి ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ధాన్యం ధర 1 ఇయర్ తర్వాత 1,500కు పెరిగింది. ఇప్పుడు ధాన్యం అమ్ముకుంటే 1,50,000 రూపాయలు వచ్చేది. అంటే ధాన్యం అమ్మి ఇవ్వటం వల్ల 24,000 రూపాయలు, 26,000 రూపాయలు ఇక్కడ ఈ దాత నష్టపోయిండు. చూడండి, ఇప్పుడు 1,00,000 అంటే 100 బస్తాలు, ఒక బస్తా 1,500 చొప్పున అమ్ముకుంటే 1,50,000 వచ్చేది. అంటే అసలు 1,50,000 అంటే నాకు వచ్చింది 1,24,000 అంటే 26,000 రూపాయలు నష్టపోయింది. అంటే అప్పు ఇవ్వటం వల్ల 26,000 రూపాయలు నష్టపోయింది. అదే ఇక్కడ జనరల్గా మనం ఒకసారి తీసుకుంటే అదే రుణగ్రహీత 1,00,000 రూపాయలు అప్పు తీసుకొని 50,000 రూపాయల చొప్పున 2 తులాల బంగారం కొన్నాడు. 2 తులాల బంగారం కొన్నాడు. కొంటే దాదాపు 1,00,000 రూపాయలకు 2 తులాలు వచ్చింది. ఇప్పుడు బంగారం ధర 70,000 రూపాయలు. అంటే అదే బంగారం ధర ఇప్పుడు 70,000 అంటే 1,40,000. అంటే ఆ బంగారం అమ్మి ఆయనకు 1,24,000 ఇస్తే గ్రహీతకు 16,000 మిగిలింది. అంటే గ్రహీత ఎట్టి పరిస్థితిలో బాగుపడ్డాడు. అదే రుణదాత అమ్మి ఆనాడు బంగారం కొనుక్కుంటే 2 తులాలు వచ్చేది 1,00,000కి, ఈనాడు అమ్ముకుంటే 1,40,000 వచ్చేది. అట్లీస్ట్ అప్పిచ్చిన వాడే ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతాడు తప్ప అప్పు తీసుకున్న వాళ్ళు నష్టపోరు. అందుకే ఇప్పుడు ద్రవ్యోల్బణ కాలంలో దాత నష్టపోతే గ్రహీత బాగుపడతాడనేది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టు పోటీ పరీక్షల పరంగా.